సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఇంత వండర్ఫుల్ సక్సెస్ ఇచ్చినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికండి, మేము ఈవెంట్లో చెప్పినట్టు మా ఫస్ట్ పోస్టర్ రిలీజు, మేకింగ్ వీడియో, ట్రైలరు, ట్రేజర్ రిలీజ్ అయిన కాడి నుంచి మీరు చేసిన సపోర్ట్ వల్లే మా ఫిలిం ఇంతలా ఆడియన్కి రీచ్ అయింది. సో ఆడియన్ కూడా సినిమా కంటెంట్ నచ్చి వాళ్ళు మమ్మల్ని ఎంతగా ఎంకరేజ్ చేశారు. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరికీ వన్స్ అగైన్, అలానే ఆడియన్స్కి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. సో నేను దీంట్లో బాలు అనే క్యారెక్టర్ ప్లే చేశానండి. సో సర్పంచ్ సన్ రోల్. సార్ యుగేందర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ సార్. నో ప్రాబ్లం. లవ్ యూ సార్, లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అది భయ్య ఎంత పాజిటివ్గా వర్క్ చేశారో తనతో మేము అందరం కలిసి అంతే పాజిటివ్గా వర్క్ చేసాం. అది భయ్య, థ్యాంక్స్ భయ్య. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సాయి కుమార్ సార్ నిజంగా ఫిలిం ప్రమోషన్ స్టార్ట్ అయిన కాడి నుంచి నిన్నటి నుంచి ఈ రోజుకి మీ ఫేస్లో మేము ఎక్స్ప్రెషన్స్ గమనిస్తుంటే మేము రిలీఫ్ అవుతున్నాం సార్. ఎక్కడున్నారు సార్ అంటే సారే కదండి, ఫ్యామిలీ మొత్తం కూడా ఫిలిం ఆడాలని షోల్డర్ మీదకి తీసుకొని ఆ సినిమాని ప్రమోట్ చేసి జనాలకి బాగా రీచ్ అయ్యేలా చేశారు. సో సార్ మీ ఆనందమే మా ఆనందం సార్. నిజంగా సార్ మీరు అన్నట్టు మీకు పుత్రోత్సాహం, మాకు విజయోత్సాహం, మా అందరికీ, మా టీం అందరికీ ఉత్సాహం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ టైంలో నేను డిఓపి ప్రవీణ్ గారి గురించి కూడా చెప్పాలి. థ్యాంక్ యూ సార్, సపరేట్గా కేర్ తీసుకొని తను చేసిన వర్క్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ సురేష్ అన్న, మనీష్ అన్న, థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్స్ రాజశేఖర్ సార్, థ్యాంక్ యూ సార్. మమ్మల్ని అంటే మా లాంటి అంటే మేము బిఫోర్ ఇలాంటి రోల్స్ చేయలేదు. డైరెక్టర్ గారు మమ్మల్ని పిక్ చేయడం, వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేయడం, మాలాంటి యాక్టర్లకు కూడా ఒక ఛాలెంజింగ్ రోల్స్ లాగా ఉంటాయండి. ఎప్పుడైనా ఏదైనా యాక్టర్గా ఒక డిఫరెంట్ రోల్ వచ్చినప్పుడే మాకు మేము ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి ఆపర్చునిటీ ఈ ప్లాట్ఫామ్ మీద మాకు దొరికింది. సో మేము ట్రై చేసాం, ఆడియన్స్ కూడా అలానే రెస్పాండ్ అయ్యారు. మహిదర్ గారికి సార్ థ్యాంక్ యూ సో మచ్. అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్. అందరికీ అన్నిటికీ ఒకరికి నేను థ్యాంక్స్ చెప్పాలండి. ఎవరంటే మనీష్, ఈ ఫిలింలో నేను ఇక్కడ ఉండటానికి, నేను చేయటానికి, నేను డైరెక్టర్ గారికి పరిచయం అవడానికి, నేను మీ అందరికీ ఇలా మీ ముందు మాట్లాడటానికి రీజన్ మనీష్. సిగ్గుపడకరా. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నా పేరు రంగదాం అండి. ఇందులో ఎస్ఐ క్యారెక్టర్ చేశాను. మా శివ మొత్తం మాట్లాడేది సార్, అందరూ మాట్లాడాల్సిన విషయాలన్నీ. నేను ఏదో ప్రిపేర్ అయ్యాను కానీ ఏం చెప్పడానికి లేకుండా అయిపోయింది. నాకు ఈ వేషం ఇచ్చిన యుగేందర్ గారికి చాలా థ్యాంక్స్. యుగేందర్ గారు అంతకు ముందు అనే సినిమాలో కూడా నాకు ఒక మంచి వేషం ఇచ్చారు. ఈ సినిమా సూపర్ హిట్ అయినందుకు చాలా థ్యాంక్స్. ప్రెస్ వాళ్ళకు, ఆడియన్స్కు అందరికీ చాలా థ్యాంక్స్. మీరు చాలా బాగా ప్రమోట్ చేశారు, చాలా సంతోషంగా ఉంది. మా మ్యూజిక్ డైరెక్టర్ గారు అయితే కుమ్మేశారు. థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్స్, కొడైరెక్టర్ సురేష్ గారు, మనీష్ గారికి చాలా థ్యాంక్స్. అంటే ఆ ముందు సినిమాలు కూడా వాళ్ళు చేశారు, ఎప్పుడు పెట్టకుండా మళ్ళీ ఈ సినిమాలు ఇచ్చేలాగా. థ్యాంక్ యూ. ఆది గారికి చాలా రోజుల తర్వాత చాలా మంచి సూపర్ హిట్, ఎక్స్ట్రాడినరీ హిట్ వచ్చిందని చాలా సంతోషంగా ఉంది. సాయనతో 2-3 సినిమాలు చేశాను. ఆయన ఆనందం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ హ్యాపీ క్రిస్మస్, ఇంకా హ్యాపీ న్యూ ఇయర్. సో దీంట్లో నేను చిత్ర క్యారెక్ట్ చేశానమాట, మధునందన గారి కూతుర్ని. సో నన్ను చాలా సపోర్ట్ చేశారనమాట. ఆది గారు, మా అర్చనక్క చాలా సపోర్ట్ చేశారు. ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే ఇప్పుడు ఇంత పెద్ద స్టేజ్లో నాకు ఇది చాలా పెద్ద స్టేజ్ అనిపిస్తుంది. సో వెరీ థ్యాంక్ యూ ఫర్ మై డైరెక్టర్. ఇండస్ట్రీ కంపల్సరీ చూడండి, అప్పుడే బాగా థ్రిల్ ఉంటుంది అనమాట. మాకైతే ఫస్ట్ సారి నాకు గూస్ బాంబ్స్ వచ్చేసాయి అనమాట. అందరు కనబడుతున్నారు వెనక, కవర్ చేశాను. ముందుగా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ప్రొడ్యూసర్ రాజశేఖర్ గారికి అండ్ మహిదర్ గారికి థ్యాంక్ యూ అండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది టీమ్ వర్క్.
చాలా మంచి టీం వర్క్. కానీ మా కెప్టెన్ యుగేంద్ర ముని గారు నిజంగా చాలా మందికి ఇన్స్పిరేషన్ అండి. లైక్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇన్ని ట్విస్ట్లు ఉంటాయని. అద్భుతంగా తీశారండి ఫిలిం. అండ్ నేను కూడా టీవీ నుంచి వచ్చాను అని అంటే ఇంతకుముందు 2 మూవీస్ చేశాను. బట్ నాకు ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ అనమాట. లైక్ అంటే ఈ కట్అవుట్కి మంచి క్యారెక్టర్ పడితే బాగుంటుందని ఎప్పుడు అనుకుంటూ ఉండేవాడిని. వెయిట్ చేశాను, చాలా ఇయర్స్ వెయిట్ చేశాను. నేను అప్పుడు ఆయన్ని కలవడం ఎప్పుడైతే జరిగిందో, ఆయన నాకు కథ చెప్పడం జరిగిందనమాట. అప్పుడు అసలు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. చేసిన తర్వాత కూడా నేను నమ్మలేకపోయాను, ఇది నేనేనా, ఇది నేను చేయగలనా అని అనుకున్నాను. కానీ అద్భుతంగా, చాలా అంటే చాలా అద్భుతంగా క్రియేట్ చేశారండి. అసలు స్క్రీన్లో నన్ను నేను చూసుకున్నప్పుడు, అండ్ నా వైఫ్ పక్కనే ఉంది, ఇలా భయపడుతూ చూసింది అనమాట, చెయ్యి ఇలా పట్టుకుంటూ. అండ్ నేను ఈరోజు నైట్ నేను ఈ పక్కన పడుకోను అని చెప్పింది. దయచేసి నువ్వు దూరంగా పడుకోలేదు, వేరే రూమ్లో వెళ్ళి పడుకో అని చెప్పింది. అంత బ్యూటిఫుల్గా క్రియేట్ చేశారండి. ప్రతి క్యారెక్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ డెఫినెట్లీ ఇది థియేటర్లో చూడాల్సిన ఫిలిం. అండ్ అద్భుతంగా మ్యూజిక్ అసలు సార్ శ్రీచరణ్ పాగాల గారు అసలు ఆయన షో నేను న్యూయార్క్ వెళ్ళినప్పుడు ఆయన లైవ్ షో నేను ఎదురుగా కూర్చుని నేను ఆయన గణపతి సాంగ్ ఇండో వెస్ట్రన్ మ్యూజిక్ యాడ్ చేసి గణపతి సాంగ్ ప్లే చేస్తుంటే నాకు నిజంగా లిటరల్లీ నేను వెళ్ళి డాన్స్ చేయాలా అనిపించింది. అంత పీక్స్కి వెళ్ళిందండి ఆ మ్యూజిక్. ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేశారు న్యూయార్క్లో తెలుగు పీపుల్. హ్యాట్స్ ఆఫ్ సార్. అసలు ఈ మ్యూజిక్ మిమ్మల్ని అసలు ఈ సినిమాని మొత్తం మామూలుగా అసలు లేదు, అసలు చాలా బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. అసలు ప్రతి ఒక్కరు చూడాల్సిన ఫిలిం. దయచేసి థియేటర్కి వెళ్ళి చూడండి, ఎంజాయ్ చేయండి. పక్కాగా మీరందరూ కూడా సీట్ ఎడ్జ్లో కూర్చొని చూస్తారు. అంత అద్భుతంగా ఉందండి. అండ్ అఫ్ కోర్స్ మా ఆది బ్రోకి నిజంగా పెద్ద హిట్ పడింది. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ. ఆది ఫ్యాన్స్ అందరూ హ్యాపీ. అండ్ సార్తో నేను సాయి కుమార్ గారితో నేను చాలా షోస్ చేశాను. చేయడం జరిగింది. నేను పీజే శర్మ గారితో నేను యాక్ట్ చేశాను. నేను కర్ణుడిగా చేసినప్పుడు సార్ యాక్ట్ చేశారు హంపీలో. అసలు ఎంత ఎండలో సార్ అది. అప్పుడు బాబు నేను కర్ణుడిగా చేశాను. అప్పుడు చిన్న అండి, బట్ క్యారెక్టర్ కర్ణుడిగా చేశాను హంపీలో. అంత ఎండలో కూడా సార్ పీజే శర్మ గారు ఆ కోటలో కూర్చుని నేను కింద యాక్ట్ చేయడం, నా ఎంట్రీ అంతా అసలు ఆ ఎక్స్పీరియన్స్ వేరు సార్ ఫాదర్తో. అండ్ మీతో కానీ ఆది గారితో కానీ అందరితో కూడా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అసలు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా పీపుల్కి. అండ్ సార్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సూపర్ రెస్పాన్స్. నేను జనరల్గా థియేటర్స్కి వెళ్ళను, ఎక్కువ సినిమాలు చూడను. ఇవాళ మాత్రం వెళ్ళడం జరిగింది. నేనేమనుకున్నానో అది ట్రాన్స్లేట్ అయింది. ఎందుకంటే మా ప్రాసెస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మ్యూజిక్ ఒక రూమ్లో చేస్తాం, అది పెద్ద థియేటర్లో వినిపిస్తుంది. సో అక్కడ చేసిన సౌండ్లు, అక్కడ చేసిన ప్రయోగాలు అవన్నీ ఒక అట్మాస్ఫిక్సింగ్లోని యూనో ఆ థియేటర్లో వినిపించినప్పుడు నేను ఈ సినిమా చేసినప్పుడు ఎస్పెషల్లీ ఒకటి అనుకుంది ఏంటంటే అదరగొట్టాలి, బెదరగొట్టాలి అని. సో కొంచెం 2-3 సార్లు బెదిరినట్టు అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆడియన్స్ ఇంట్రాక్షన్లో కూడా అది చాలా యూనో తెలుసుకున్నాను. దట్ ద రియలీ లవ్ ద ఫిల్మ్. మెయిన్లీ ఫిల్మ్ నచ్చింది, అండ్ అలాగే నేను చేసిన మ్యూజిక్ కూడా నచ్చింది. సో ఫస్ట్ థింగ్ ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్ డైరెక్టర్. రండి, ఇప్పటి వరకు చాలా పేషెంట్ కోరుకున్నాను. లేదు చాలా చాలా వాయిసెస్ అయితే సినిమాలో వచ్చింది. అవన్నీ యాక్చువల్లీ నేనే క్రియేట్ చేశాను. దాని తర్వాత మా బ్యాచ్ కూడా. సో మెయిన్ థింగ్ ఇతను ఆడియో లాంచ్ లో కూడా ప్రీ రిలీజ్ లో చెప్పాను సార్, ఇతను అన్ని వదులుకొని యూఎస్ నుంచి వచ్చేసి అతను ప్రొడ్యూస్ చేసుకొని డైరెక్ట్ చేసి ఫస్ట్ సినిమా చేశారు. సెకండ్ సినిమా చేస్తున్నారు. నేను శంబాల ఇనిషియల్గా టీజర్ చేశాను, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అనుకున్నాను. నెక్స్ట్ డే ఇతను ఫోన్ వచ్చింది, అంతా శివేచ్ఛ. ఫోన్ చేశారు, వచ్చారు, కథ నరేట్ చేశారు. ఫస్ట్ థింగ్ నాకు అర్థమైంది ఏంటంటే ఇతను చాలా ప్యాషనేట్ అని. నన్ను చాలా మంది క్వశ్చన్లు అడుగుతారు, ఈ సినిమా ఆ సినిమా అది ఇదని. బట్ నా 49th ఫిల్మ్ ఇది, నా 49th ఫిల్మ్. ఇతను సెకండ్ ఫిల్మ్ అన్నాక వన్ థింగ్ ఐ వాంటెడ్ టు డూ వాస్ నా ఎక్స్పర్టీస్ ఎలాగైనా యూనో ఈ సినిమాకి హెల్ప్ అవ్వాలి, వాల్యూ అడిషన్గా ఉండాలని. సో ఇతని ప్యాషన్ తోటి నన్ను చంపేశారు. ఇంకా సౌండ్ డిజైన్ గురించి, లైక్ బీట్ సౌండ్ ఎఫెక్ట్స్, మ్యూజిక్ గురించి, థియేటర్ ఎక్స్పీరియన్స్
ఎలా ఉండాలి అన్నది చాలా ప్లాన్ చేశారు, చాలా చాలా డిస్కషన్ అయ్యి. చెప్పండి. 49th ఫిల్మ్ అని చెప్పుకోవడం కానీ ఈవెన్ టుడే హీ వర్క్స్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఫస్ట్ ఫిల్మ్ అంటే ఈ మూవీ అని కాదు. అండ్ ఐ ఫీల్ హీ ఈస్ ద మోస్ట్ అండర్ రేటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ ద టాలీవుడ్. లైక్ వెరీ గుడ్, వెరీ ప్యాషనేట్. మన మూవీ అంటే ఇప్పుడు పెద్ద బడ్జెట్ అవ్వచ్చు, చిన్న బడ్జెట్ అవ్వచ్చు, వన్స్ హీ సేస్ ఓకే, హీ గివ్స్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ అటెన్షన్ అండ్ ఎవ్రీథింగ్. దానికి పీపుల్ వెరీ రేర్ ఉంటారు అనమాట, పీపుల్ ఆ విధంగా ఇది చేసేది. థ్యాంక్ యూ. అండ్ నిన్న ఇందులో యాక్చువల్గా మిమ్మల్ని ఎవరో అడిగారు, చెప్పారు ఏంటి మ్యూజిక్ డైరెక్టర్ కొత్త బాబు అని. నాన్న ఒక క్షణం గుంటపాకి నాంది ఉగ్రం, దాని తర్వాత భైరవం, గూఢచారి, మేజర్, హంబల్ పొలిటిషియన్ నాగరాజ్, గరటవేగ, గూఢచారి ఎవరు, సంబాల, నా పేరు రబాబు, నేను శ్రీచరణ్ తోకాల అంటే చాలా సినిమాలు చేశాను, చాలా వినిపించాను, ఇప్పుడు వినిపిస్తూ కనిపిస్తాను కూడా. లేదంటే మీరు కొత్త వచ్చాడు ఇలాగే అని పేర్లు చూడండి, ఫస్ట్ పేర్లు చూడండి కదా మీరు ఎందుకు. సెకండ్ థింగ్, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దట్ ఆల్ ది యాక్టర్స్ ఆర్ వెరీ హ్యాపీ రిగార్డింగ్ ద సక్సెస్ ఆఫ్ ద ఫిల్మ్ అండి. అందరూ పేరు పేరున. అండ్ నా ప్రొడ్యూసర్ సార్, ఇది కూడా చెప్పాను, మంచి సినిమా చేస్తే మంచి మనుషులతో పనిచేయడం చాలా ఇంపార్టెంట్ అని. బ్యూటిఫుల్ కాస్ట్ అండ్ క్రూ. అండ్ స్పెషల్ mention to Archana and the little girl and Adi. Please. Adi super actor and terrific actor, terrific performer, terrific dancer. నేను ఎప్పుడు కోరుకున్నాను పెరిగి మనకు మ్యూజిక్ చేస్తే మనకు ఇంకా దుమ్ము లేపేయాలని. సో అదొక్కటే నా మైండ్లో ఉంది. ఐఎమ్ హ్యాపీ దట్ ఇట్ ట్రాన్స్లేటెడ్ అండి, ఇవాళ థియేట్రికల్గా ట్రాన్స్లేట్ అయింది. మా ఆదికి ఒక సూపర్ హిట్ వచ్చిందని చాలా 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 ఆనందంగా ఉంది. 2.0 begins. Yes, I'm very very happy, and mainly I'm happy for Sai Kumar garu also. Sir, I'm very happy sir. నేను కూడా చూసి వచ్చాను లాస్ట్ ఫ్యూ డేస్. మీరు ఎంత టెన్షన్ తీసుకున్నారో, ఇప్పుడు ఎంత ఆనందంగా ఉన్నారో. ఐఎమ్ రియలీ హ్యాపీ. అండ్ స్పెషల్ మెన్షన్ టు యువర్ సతీష్, నిద్ర లేదు. బట్ సూపర్. అండ్ ప్రెస్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. బేసిక్లీ ఆ రోజు వైలెంట్ ప్లేయర్ దొరకలేదండి, అందుకనే నోటితోటి వచ్చి ఒక 10 వాయిస్ అలా పెట్టాం. అదండి మీడియా వారికి, ప్రెస్ వారికి నమస్కారం అండి. సాయి కుమార్ గారు నమస్కారం అండి. పెద్దవారు సార్ ఇక్కడ. సో యాక్చువల్గా ఈరోజు నేను నిజంగా వస్తుంది అనుకోలేదు. లాస్ట్ 1 month నుంచి కష్టపడుతున్నాము, ప్రమోషన్ కానీ సినిమా గురించి కానీ. బట్ ఫైనల్గా మూవీ సక్సెస్ అయింది. ఎవ్రీబడి ఈజ్ హ్యాపీ. సింగిల్ థియేటర్స్, మల్టీప్లెక్సెస్ అన్నీ హౌస్ఫుల్స్తో వెళ్తున్నాయి. అండ్ నిన్న ప్రీమియర్ షోస్ నైజాం, ఏపీ, సీడెడ్, ఈవెన్ బెంగళూరు, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా హౌస్ఫుల్ అవుతాయని. అండ్ ఎవ్రీబడి ఈజ్ సర్ప్రైజ్డ్. Almost 15-16 theaters in Nizam, 15 theaters in AP Seeded, around 20 theaters in Bangalore. All of them are houseful. Thank you so much. So movie heroes kuda houseful వెళ్తున్నాయి. ఈవెన్ యూఎస్లో కూడా రెస్పాన్స్ ఎక్సలెంట్గా ఉంది. రేపటి నుంచి షోస్ పెరుగుతున్నాయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మూవీ స్టార్ట్ చేసింది విత్ మిస్టర్ యుగంధర్ గారు. స్టోరీ తనతో స్టార్ట్ అయింది. అండ్ ఈరోజు ఇక్కడ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ యుగంధర్ గారు ఫర్ గివింగ్ ఎ గుడ్ స్టోరీ అండ్ గుడ్ మూవీ. అండ్ మేము యాక్చువల్గా చాలా స్మాల్ మూవీ ప్లాన్ చేసాం ఇద్దరం కలిసి. తర్వాత మా పార్ట్నర్ మహిధర్ రెడ్డి తను యాడ్ అయిన తర్వాత ఈ మూవీ ఈ స్టేజ్కి వచ్చింది, ఇంత పెద్దగా అయింది. అండ్ థ్యాంక్ యూ మహిధర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ ఆది గారు ఫర్ గివింగ్ అస్ ఛాన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అండ్ సాయి కుమార్ గారు లాస్ట్ 1 month నుంచి మా వెనకాలండి సపోర్ట్ చేసి గైడ్ చేసి ఇంత ప్రమోట్ అయ్యి ఇంత పెద్ద హిట్ అయిందంటే సాయి కుమార్ గారు కూడా చాలా పెద్ద రీజన్ ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్ టు ఆల్ ద మీడియా పర్సన్స్ హియర్. సారీ అండి, కొద్దిగా లేట్ అయింది ఈవెంట్. మేము వేరే దగ్గరికి వెళ్ళి థియేటర్స్ విజిట్ అవుతుండే ఈరోజు. అండ్ ఆడియన్స్ నుంచి అయితే అమేజింగ్ రెస్పాన్స్ మాకు.
మేము ఎక్స్పెక్ట్ చేసాం ఈ సినిమా హిట్ అవుతుంది కానీ ఈ బ్లాక్ బస్టర్ అవుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు మేము. థ్యాంక్ యూ ఫర్ ద ఆడియన్స్. అన్ని థియేటర్స్ ఫుల్ అండి, అంటే లైక్ ఒక్క థియేటర్ 2 థియేటర్లు కాకుండా టోటల్గా ఫుల్ నడుస్తున్నాయి. ఈవెన్ ఓవర్సీస్లో ఫుల్గా నడుస్తున్నాయి. సో దే ఆర్ యాడింగ్ మోర్ స్క్రీన్స్. సో ఐ వాంట్ టు థ్యాంక్ ఫస్ట్ యుగంధర్ గారు. ఐ మీన్ హీ హాజ్ వర్క్డ్ లైక్ లాస్ట్ 1 year నుంచి అయితే డే అండ్ నైట్ అనమాట. లైక్ I don't know how many hours he slept. And I'll congratulate whole team, his technicians, especially Adi Garu, Archana, yeah, all the cast and crew, and also the support staff would and they did excellent job. Last 1 week nunchi I don't think they have slept. They worked tirelessly anamata. Thank you so much andi. గుడ్ ఈవినింగ్ అందరికీ. సార్ సాయి కుమార్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. సో హ్యాపీ టు సీ యూ హ్యాపీ, సో హ్యాపీ. అయితే ఇక్కడ ఈ ఈవెంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు కూడా సినిమా చూసి రావడం. బికాస్ సినిమా చూసి మీకు నచ్చితే మీరు ఆ యాంకరింగ్లో పెట్టే ఆ నిజాయితీ అది కనపడుతుంది, అది ఆడియన్స్కి తెలుస్తుంది. సో ఐ గెస్ యూ లైక్ ద మూవీ. యా, సో I want ఒక సినిమా, ఫస్ట్ ఆఫ్ ఆల్ I want to thank entire media like journalists and TV channels, memers, YouTubers, any form of media, reviewers, online reviewers, offline reviewers, theater review ఇచ్చేవాళ్ళు అందరికీ థ్యాంక్స్. అండ్ బిగ్గెస్ట్ థ్యాంక్స్ టు ద ఆడియన్స్ మాకు అస్సలు ఎక్స్పెక్ట్ చేయని బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆడియన్స్. ఇట్స్ అ మెమరబుల్ హిట్ ఫర్ అస్. ఒక హిట్ సినిమా ఒక టీమ్ లైఫ్ ఫర్ ఎవర్ మార్చేస్తుందండి. ఒక టీమ్ లైఫ్ ఫర్ ఎవర్ మారిపోతుంది ఒక హిట్ సినిమా. మీకు చిన్న ఎగ్జాంపుల్, డైరెక్టర్ గారు యుఎస్ నుంచి వచ్చారు, ఆయన లైఫ్ అంతా వదులుకొని ఇండియాకి వచ్చి ఆయన ఫస్ట్ ఒక సినిమా చేశారు, అది అటు ఇటుగా ఆడింది, అటు ఇటుగా ఆయనకు డబ్బులు పోయాయి. ఇప్పుడు ఈ రెండో సినిమా ఇది బ్లాక్ బస్టర్ అవ్వడం ఆయన లైఫ్ ఫర్ ఎవర్ మారిపోతుంది. అలాగే ఈ సినిమాతో అసోసియేట్ అయిన మా ప్రతి ఒక్కరి లైఫ్ ఫర్ ఎవర్ మారిపోతుంది. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ అస్ దిస్ మెమరబుల్ హిట్. యుగంధర్ గారు కానీ, రాజశేఖర్ గారు కానీ, మైదర్ గారు కానీ చాలా సాఫ్ట్గా కనపడే మోస్ట్ డేరింగ్ పీపుల్. ఎందుకంటే ఈ సినిమాకి ముందు దిస్ టీమ్ ఇస్ లైక్ లగాన్ సినిమా, ఎంతమందికి గుర్తుందో లేదో తెలియదు కానీ దిస్ టీమ్ ఇస్ లైక్ లగాన్ టీమ్. అంటే ఆయన క్రికెట్ వచ్చా రాదా, వీళ్ళకు ఆడరా నన్ను గెలిపించారా అని ఏది పట్టించుకోకుండా నేను ఒక టీంని తయారు చేయాలి అని ఒక టీంని తయారు చేసుకున్నారు. ఆ టీమే ఈ టీం, ఇక్కడ కనపడుతున్న టీము. ఆ టీంకి క్యాప్టెన్ మా యుగంధర్ ముని గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ మేకింగ్ దిస్ ఫిల్మ్ హ్యాపెన్. అండ్ ఆ సినిమాలో ఆమీర్ ఖాన్ మా ఆది బ్రో. అండ్ ఐ వాంట్ యాడ్ వన్ మోర్ థింగ్. నేను ఈ చెప్పాను కదా 49వ ఫిల్మ్ అని, ఈ సినిమాల్లోని నేను యాక్చువల్గా ఒక్క సినిమా ఇలాగా నేను ఎక్స్పీరియన్స్ చేశానండి. అది చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి మాకు అంటే చాలా పెద్ద బ్రేక్ వచ్చిందండి. లేదండి మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోయి బీచ్ రోడ్లోనే. ఆ సినిమా పేరు క్షణం అండి. క్షణంకి నాకు అలా అయింది. సేమ్ ప్యాషన్ తోటి మళ్ళీ ఇలాగా వన్ హిట్ ఫిల్మ్ చేంజెస్ లైఫ్ మారిపోతుంది. మా అందరికీ అంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చిన మైదర్ గారికి, రాజశేఖర్ గారికి, ఈ కథని ఇంత బ్యూటిఫుల్ గా స్క్రీన్ మీద తెచ్చిన యుగంధర్ గారికి వీ విల్ బి ఇండెటెడ్ ఫర్ ఎవర్ ఫర్ లైఫ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక హిట్ ఇచ్చే ఆనందం, ఒక హిట్ ఇచ్చే బలం ఏది ఇవ్వదు. మనం లైఫ్లో ఏ పని మొదలుపెట్టినా సక్సెస్ లేకుండా ముందుకు వెళ్ళలేం. కానీ సక్సెస్ లేకున్నా సరే ముందుకు వెళ్ళాలి అని ప్యాషనెట్గా ట్రై చేసే ఏకైక ఇండస్ట్రీ ఈ ఫిల్మ్ ఇండస్ట్రీయే. సో అలాంటి ఇండస్ట్రీలో మాకు ఇంత పెద్ద హిట్ వచ్చినందుకు థ్యాంక్ యూ ఆడియన్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మేము మీకు కూడా ఫర్ ఎవర్ రుణపడిపోయి ఉంటాం. బికాస్ మీరందరూ థియేటర్కి వెళ్తున్నారు, సినిమాని చూస్తున్నారు. చాలా చోట్ల హౌస్ఫుల్ బోర్డ్స్ ఉన్న వీడియోస్ మాకు వస్తున్నాయి. అవన్నీ చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. అండ్
ఒకటే ఒక నిదర్శనం ఈ సినిమా బ్లాక్ బస్టర్ అనడానికి, ఆల్ హ్యాపీ ఫేసెస్ ఆన్ ద స్టేజ్. మాకు హిట్ అవుతేనే ఇంత జెన్యున్గా హ్యాపీగా ఉండగలుగుతాం మేము. అంత జెన్యున్గా మాకు హిట్ ఇచ్చిన ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ. వీ విల్ బి ఇండెటెడ్ ఫర్ ఎవర్ ఫ్రమ్ టీమ్ శంబాలా. వీ విల్ సీ యూ ఇన్ థియేటర్స్ అగైన్. ప్లీజ్ వాచ్ శంబాలా ఇన్ థియేటర్స్. అండ్ ఫస్ట్ 10 minutes మాత్రం మిస్ అవ్వద్దు సినిమా. 10 minutes మిస్ అవుతే చాలా మిస్ అవుతారు. ప్లీజ్ మేక్ షూర్ ఎవ్రీబడి వాచెస్ ద ఫిల్మ్ ఫ్రమ్ ద బిగినింగ్. నేను ఫ్యామిలీతో వెళ్ళాను నేను సినిమాకి. మా తమ్ముడు ఒక 15 minutes లేట్ వచ్చాడు థియేటర్కి. సినిమా అయిపోయిన తర్వాత హాఫ్ అన్ అవర్ తిట్టాను వాడిని, 15 minutes ఎందుకు మిస్ అయ్యావని. బికాస్ సినిమా ఫస్ట్ 15 minutes మిస్ అవుతే చాలా మిస్ అవుతారు, మీరు ఫాలో అవ్వలేరు సినిమాని. సో మేక్ షూర్ ఎవ్రీబడి వాచెస్ ద ఫిల్మ్ ఫ్రమ్ ద బిగినింగ్. సిగరెట్ బ్రేక్ తీసుకోకండి, సినిమాలో యాడ్స్ ఉంటాయని కొంచెం లేట్ చేయకండి. ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్ ఫ్రమ్ ద బిగినింగ్. శంబాలా, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ నాకు నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పాల్సింది నైదర్ గారికి. బికాస్ దిస్ ఫిల్మ్ హ్యాపెన్ టు మీ ఓన్లీ బికాస్ ఆఫ్ హిమ్. ఆయన ప్రీవియస్ సినిమా పవర్ ప్లే చేశాను, నేను అందులో ఒక పోలీస్ రోల్ చేశాను. డైరెక్టర్ గారి రోల్కి ఎవరిని ఎతకాలి అంటే ఆయన ఆ సినిమా నుంచి నా ఫోటో తీసి పంపించారు ఆయనకి. అప్పుడు ఇమీడియట్ ఓకే అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో, థ్యాంక్స్ అ లాట్. అండ్ ఈ సినిమా థియేటర్స్ అన్ని హౌస్ఫుల్, త్వరలో ప్రొడ్యూసర్ల జేబులు కూడా ఫుల్. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ నమస్కారం అండి, ప్రెస్ అండ్ మీడియా. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. అండ్ నేను మాట్లాడాల్సిన మాటలు అన్నీ నా టీం మాట్లాడేశారు, సో నాకేం మిగల్చలేదు. ఒకటి చెప్తాను, టు ఎవ్రీ వన్ ఇంక్లూడింగ్ ది ఆడియన్స్, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్ యూ ఆల్ సో మచ్. బికాజ్ మనం చూస్తున్నాం ఇండస్ట్రీలో కంటెంట్ ఉంటే తప్ప థియేటర్స్కి రావడం చాలా చాలా కష్టం అయిపోయింది. అలాంటిది ఆడియన్స్ అందరూ కూడా మా షోస్ని హౌస్ఫుల్గా చూస్తూ ఉంటే ఇట్ ఫీల్స్ సో హ్యాపీ బీయింగ్ ఇన్ ది ఇండస్ట్రీ. ఒక సినిమా హిట్ అయ్యి దాని గెలుపు చూడడం ఎంత ఆనందంగా ఉందో మా టీంకి అంతే ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. కంటెంట్ ఉంటే మీరు ఖచ్చితంగా సినిమాని నిలబెడతారని మరొకసారి ప్రూవ్ చేస్తున్నారు. సో మేము యాజ్ అ టీమ్ వీ స్టార్టెడ్ విజిటింగ్ ఆల్ ద థియేటర్స్ అండి. మేము ఇప్పటికి విమల్కి వెళ్ళాము, సంధ్యాకి వెళ్ళాము, మల్లికార్జున్కి, అర్జున్కి, లక్ష్మీ కళకి. ప్రతి థియేటర్ హౌస్ఫుల్, ప్రతి షాట్కి, ప్రతి బీజిఎంకి అరుపులు కేకులు వింటూ ఉంటే ఇట్ ఫీల్స్ సో హ్యాపీ అండ్ సో జెన్యూన్. అండ్ ఈ హిట్ అనేది ఇట్స్ నాట్ వన్ సింగిల్ పర్సన్ అండి, ఇట్స్ నాట్ జస్ట్ డైరెక్టర్, ఇట్స్ నాట్ జస్ట్ అదిగా, ఇట్స్ నాట్ జస్ట్ మీ, ద ఎంటైర్. సో అందరం పిల్లర్స్ లాగా నిలబడ్డారు ఈ సినిమాకి. అండ్ మా ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ సార్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ నేను ప్రీ రిలీజ్లో చాలా థ్యాంక్స్ చెప్పేశాను, మళ్ళీ థ్యాంక్స్ చెప్తున్నాను. నన్ను ఈ క్యారెక్టర్లో చాలా గుర్తుపెట్టుకుంటున్నారు. ప్రతి ఒక్క క్యారెక్టర్కి అప్రిసియేషన్ వస్తుంది అంటే డెఫినెట్లీ ద రైటింగ్. హీ గేవ్ అస్ ది వండర్ఫుల్ రైటింగ్ అండ్ ప్రతి క్యారెక్టర్కి కూడా హీ గేవ్ అ పర్పస్ టు సర్వ్. సో ఇలాంటి సినిమాలు చాలా కొద్దిగా వస్తాయండి. వచ్చినప్పుడు మీ ఆదరణ, మీ సపోర్ట్ చాలా చాలా అవసరం. అండ్ మీరు మరొకసారి ప్రూవ్ చేశారు దట్ యూ ఆర్ దేర్ ఫర్ అ గుడ్ ఫిల్మ్ అని. అండ్ సీయింగ్ ఆల్ ద హౌస్ఫుల్స్ మేక్స్ us రియలీ రియలీ హ్యాపీ. సో ఇదే ఆదరణ, ఇదే సపోర్ట్, ఇదే హౌస్ఫుల్ ఎనర్జీ మళ్ళీ మేము ఇంకా చాలా ఒక లాంగ్ రన్లో కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వీఆర్ ఆల్ హ్యాపీ. అండ్ సాయి కుమార్ సార్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ఓకే అయిన వెంటనే నేను ద వెరీ ఫస్ట్ పర్సన్ నేను చెప్పిందంటే సాయి కుమార్ సార్కి దట్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అని. హీ వాజ్ ద పర్సన్ హూ జెన్యూన్లీ విష్డ్ మీ ఆల్ ది లక్. సో ఈ రోజు సీయింగ్ హిమ్ హ్యాపీ మేక్స్ ఆల్ ఆఫ్ us హ్యాపీ. సో ఆది గారు నేను ప్రీవియస్లో చెప్పాను, యూ విన్, వి ఆల్ విన్ అండ్ ఐ వాంట్ యూ టు విన్ అని. సో హీ వన్, వి ఆల్ వన్. సో ఈరోజు అందరం కూడా మేము గెలిచేసాము. అండ్ ఆడియన్స్ థ్యాంక్ యూ సో మచ్. పేరు పేరున taking out your precious time and coming and watching our film makes us really really happy. Thank you so much. I love you all. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ వచ్చిన దానికి థ్యాంక్ యూ అండి. లాస్ట్ 1 year బ్యాక్ షూట్ స్టార్ట్ అయిందండి మన December 18th. సో దానికి 6 months ముందు నుండి వీ హ్యావ్ బీన్ వర్కింగ్ వెరీ హార్డ్ ఈ ప్రాజెక్ట్ మీద అనమాట. ఈ వర్క్ అంతా కరెక్ట్గా ఫినిష్ అయ్యింది లాస్ట్ 15 days బ్యాక్. అంటే విఎఫ్ఎక్స్ షార్ట్స్ కొంచెం మిక్సింగ్ అది ఇది పెండింగ్ ఉండి 15-20 days బ్యాక్ అయిపోయింది. సో అప్పుడు ఏమనిపించింది అంటే ఓకే ఇక్కడితో వర్క్స్ అయిపోయినాయి, కాపీ చూసుకున్నాం, ఓకే ఎవరివన్ ఈస్ హ్యాపీ, వీఆర్ గుడ్ అనుకున్నాం. కానీ అసలు నర్వస్నెస్, అసలు టెన్షన్ అక్కడ స్టార్ట్ అయిందండి. సో హౌ ఆడియన్స్ విల్ రిలీజ్, అంటే ఎట్లా ఆడియన్స్ చూస్తారు, ఎలా రిలీజ్ అవుతుంది మూవీ, ఎలా రిలీజ్ అవుతుంది. సో అండ్ ఐ వాజ్ సీయింగ్ ద ఎఫర్ట్స్ ఆఫ్ మై బోత్ ప్రొడ్యూసర్స్ రాజశేఖర్ గారు అండ్ మహిదర్ గారు, అంటే హౌ దే ఆర్ స్ట్రగ్లింగ్ టు డూ ద బిజినెస్, అంటే థియేటర్కలే కావచ్చు, నాన్ థియేటర్కలే కావచ్చు, ఏదైనా సరే. బట్ ఫార్చునేట్లీ ఆహా బాట్ ద ఓటీటీ రైట్స్ అండ్ జీ బాట్ ద satellite. They watched the movie and they వాళ్ళిద్దరికి ఎంత నచ్చిందంటే కొంచెం పోటీ జరిగి కొనుక్కున్నారు మూవీని. సో అంత నచ్చింది అనమాట ఇద్దరికి మూవీ. సో ఫైనలీ థియేటర్కల్కి వచ్చేటప్పటికి అగైన్ దే స్ట్రగుల్డ్
అంటే ఈ వీక్ వచ్చేసి చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. సో అండ్ ఎవ్రీ మూవీ అంటే ఐ ట్రూలీ విష్ ఆల్ ద మూవీస్ సక్సెస్ అండి. అన్ని మూవీస్ బాగుంటాయి. మన తెలుగు ఇండస్ట్రీలో ఏంటంటే సంక్రాంతికి 3 పెద్ద సినిమాలు, ఒక చిన్న సినిమా వచ్చినా సరే 4 సినిమాలు వర్కౌట్ అయ్యేంత ఆడియన్స్ ఉన్నారు, అంత ఆదరణ ఉంది మనకు. సో అన్ని వర్కౌట్. కానీ ఆ థియేటర్ స్ట్రగుల్ అది ఇది ఐ హ్యావ్ బీన్ సీయింగ్ దమ్ స్లీప్లెస్ నైట్స్, రాజశేఖర్ గారు అండ్ మహేందర్ గారు. సో ఈ నర్వస్నెస్తో నడిచిన తర్వాత ఈ లాస్ట్ 3 days నుండి ప్రీమియర్ స్టార్ట్ అయ్యాయి. ప్రీమియర్ స్టార్ట్ అయినప్పటి నుండి ఇప్పుడు ఎవరు ఏమంటారు, రివ్యూస్ ఏముంటాయి, ఏది జరుగుతుంది అనేది అది ఇంకో టెన్షన్ అండి. ఎస్టర్డే మీడియా షో చేసామండి ఎస్టర్డే. సో ఆ మీడియా షో చేసినప్పుడు ఐ వాస్ లైక్ స్టాండింగ్ అవుట్, అంటే బయట ఉన్నాను, కొంచెం బయట వెయిట్ చేస్తున్నాను, సతీష్ నేను అంతా బయట ఉన్నాను అనమాట. ఉంటే ఐ వాస్ లైక్ నర్వస్. సతీష్ వచ్చి కాఫీ ఇస్తానంటాడు, ఇంకోటి ఇస్తానంటే లేదు రానిలే చూద్దాం అనేసి అలా ఉన్నాం. ఫైనల్గా షో ఫినిష్ అయ్యింది, లోపలికి వెళ్ళామండి. వెళ్తే సార్ ఫస్ట్ మీకే థ్యాంక్స్ చెప్పాలి సార్. నేరుగా వచ్చి సార్ ఒకే మాట చెప్తానండి, హిట్ సినిమా, రిమెంబర్ దట్ అని వెళ్ళారు సార్. జోకా సార్. శివగారు వచ్చారు. తర్వాత శివగారు వచ్చేసి అయిపోయింది సార్, ఇది వదిలేండి సార్ మేము. తర్వాత ప్రభు గారు, ఇంకా 2-3 వచ్చి హగ్ చేసుకున్నారు. మీకు నాగేంద్ర గారు అంటే మీరు అక్కడ ఉన్నారు కదా సార్ అక్కడ. నాగేంద్ర గారు అండి ఫస్ట్ వచ్చి, శ్రీ నాగేంద్ర గారు, హిట్ టీవీ శ్రీ నాగేంద్ర గారు ఫస్ట్ వచ్చేసి ఈ మూవీ హిట్ అన్నారండి. విజయనగరం హిట్ టీవీ శ్రీ నాగేంద్ర గారు వచ్చి ఫస్ట్ ఈ మూవీ హిట్ అన్నారండి. అప్పుడు అలా అంతసేపు నా స్ట్రెస్ అలా దిగింది అనమాట. దాని తర్వాత షో గారు వచ్చారు, ప్రభు గారు వచ్చారు. నేను ఎవరైనా పేర్లు ఈ నర్వస్నెస్లో మర్చిపోయిండే సారీ, బట్ ఒక 2-3 వచ్చి నాకు హగ్గే ఇచ్చారు. సో ఫస్ట్ నాకు అంటే ఒక ఊరట వచ్చింది మీడియా నుంచి. మధు గారు హగ్గిచ్చారు, ఆయన ఏదో కిస్ ఇచ్చాడు. సో ఫస్ట్ ఊరట అక్కడ వచ్చిందండి. ఇది అవుతున్న ప్రాసెస్లో దీని తర్వాత ఇమీడియట్గా మల్లికార్జునకి వెళ్ళాం. ఈ లోపలే ఆది గారు, అర్చన వీళ్ళందరూ సంధ్యాకి వెళ్ళారు అని వెళ్ళి తిరిగి వస్తున్నారు అనమాట. నేను ఈ బిజీలో ఉండి ఎవరితో మాట్లాడాను. సరే నా మల్లికార్జునకి వెళ్ళిన తర్వాత చూస్తే అమేజింగ్ రెస్పాన్స్ అండి. థియేటర్ వాస్ హౌస్ఫుల్. ఇమాజిన్ మల్లికార్జున అండి, థియేటర్ ఇస్ హౌస్ఫుల్. ఆ ఇంటర్వెల్లో వెళ్ళి అలా చూస్తూ ఉంటే, వెనకాల నిల్చుకొని చూస్తుంటేనే ఇట్ వాస్ లైక్ అంటే ఆ మూమెంట్స్ మళ్ళీ ఐ డోంట్ థింక్ ఐ విల్ బి ఏబుల్ టు ఎంజాయ్ దెమ్. రీషూట్ చేసింది రిలీవ్ అండి. ఇట్ వాస్ సో మెమరబుల్ అండి. అప్పుడు ఆది గారు వచ్చేసి ఏముంది రెస్పాన్స్ అంటే, ఆది గారు వచ్చి ఇక్కడ ఏం చూసారంటే సంధ్యాకి వచ్చి ఉండాలి, మీరు మిస్ అయ్యారు మీరు అని చెప్తున్నారు. సంధ్యాకి వెళ్ళి విమలకి వెళ్ళి వచ్చారు. సో ఆడియన్స్ ఆర్ ఎంజాయింగ్ లైక్ ఎనీథింగ్ అండి. అండ్ ఈ రోజు అండి నాకన్నా కూడా మా వైఫ్ చాలా బిజీ అయిపోయింది. టికెట్స్ లేవు తిరుపతి మాది. సో తిరుపతిలో టికెట్స్ లేవని చెప్పి దానికి మా కజిన్స్ వాళ్ళు వీళ్ళు ఫోన్ చేసి నాకు టికెట్స్ చెప్పు అనేసి. ఇక్కడికి వచ్చే ముందు ఒక 1/2 hour బ్యాక్ అండి, ఒక 1/2 hour మా ప్రొడ్యూసర్ రాజశేఖర్ గారిని టెన్షన్ పెట్టేశారు. ఏమంటే ఒక షోకి ఏఆర్టీ 7:35 షోకి రాజశేఖర్ వాళ్ళ మేనమామ గారు టికెట్స్ కావాలి, అక్కడ టికెట్స్ లేవు. సో మాకే టికెట్స్ లేవు. సో ఆయన వచ్చి ఏదో ఒకటి చేయండి ప్లీజ్ అండి, ఏదో ఒకటి చేసి కావాలి టికెట్స్ అనేసి. కాదండి ప్రెస్ మీట్ ఉందంటే లేదండి ఫస్ట్ టికెట్స్ అయితే కావాలి, లేదండి బాగోదండి అది ఇదని చెప్పేసి ఫైనల్గా వీ బాట్ చేసామని. సో ఆ విధంగా టికెట్స్ కోసం ఎంతమంది ఫోన్లు చేస్తున్నారు. నిన్న సాయి కుమార్ గారు ఫోన్ చేశారు, ఏమబ్బాయి నలుగురు వచ్చేట్టున్నారు, ఉన్నాయి టికెట్స్ అంటే, సార్ ఒక టికెట్ కూడా లేదు సార్. నిన్న ఈవినింగ్ సార్. సో అర్జున్ హౌస్ఫుల్ సార్, ఈరోజు నైట్ షో హౌస్ఫుల్ సార్. నిన్న మల్లికార్జున హౌస్ఫుల్ నైట్ షో ప్రీమియర్స్. విమల్ నిన్న నైట్ హౌస్ఫుల్, ఈరోజు నిన్న ఈవినింగ్ షో హౌస్ఫుల్, ఈరోజు నైట్ హౌస్ఫుల్. సంధ్య హౌస్ఫుల్స్ నిన్న. సో ఇక్కడ హౌస్ఫుల్స్ పక్కన పెడతాయండి. తిరుపతిలో హౌస్ఫుల్. కడపలో సార్ ఒక వీడియో చూపించారు, హీరో దగ్గర ఉంది, అది గారు చూపించారు వీడియో ఒకటి. వీడియోలో గేట్స్ వేసేస్తున్నారు సార్, వీళ్ళు తోసుకొని లోపలికి వెళ్తున్నారు తోపులాట్తో. అది చూసి ఆ సీన్ చూసి చిన్నప్పుడు ఎప్పుడో మన చిరంజీవి సినిమాకు ఏదో సినిమాకు మనం దిగి అటు పోతూనే ఉంది సార్ లోపలికి. ఆ విధంగా అనిపించింది సార్ చిరంజీవి సినిమా. అలా అనిపించింది సార్. సో ఇట్ వాస్ లైక్ ఆ వీడియో చూడడం ఐ ఫెల్ట్ లైక్ మరి మనకు లేక అంటే వెరీ హ్యాపీ సార్. ఐ కెనాట్ ఎక్స్ప్రెస్ మై వర్డ్స్. సో ఎవ్రీవన్ అండి, ఆడియన్స్కి వెరీ థ్యాంక్ యూ అండి. యూ గైస్ ఆర్ అంటే మంచి కంటెంట్ వచ్చినప్పుడు తప్పకుండా దాన్ని ఆదరిస్తారనేది మరోసారి ప్రూవ్ చేశారండి. అండ్
డెఫినెట్గా ఈ మూవీ ఒక గుడ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే మేము చేసిన సౌండ్ డిజైన్ కావచ్చు, ఆ విజువల్ టింట్ కావచ్చు. ఇప్పుడు మీరు విన్నారు కదా శ్రీచరణ్, సో గిటార్ వైలిన్ ఏం అవసరం లేదన్నమాట. ఎవరు వైలిన్ ప్లేయర్ రాలేదా, అవసరం లేదు, నువ్వు రాలేదు, మైక్ తీసుకురా ఇక్కడికి అని చెప్పి ఈ టైప్ ఇఫ్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దీస్ థింగ్స్ అండి, మీరు ఈ సినిమాని థియేటర్లోనే చూడాలండి. థియేటర్లో చూస్తేనే యూ విల్ ఫీల్ దట్ థ్రిల్స్ అండి, గూస్ బంప్స్. డెఫినెట్గా చైత్ర చెప్పినట్టు డెఫినెట్గా గూస్ బంప్స్ చూడండి, వచ్చింది గూస్ బంప్స్ వచ్చేస్తాయంట, గూస్ బంప్స్ అండి. సో డెఫినెట్గా మీరు అందరూ అండ్ లాస్ట్లీ అండి, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆది గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఇప్పుడు సార్ చెప్పినట్టు నన్ను ఏమి అంటే నన్నేమి ప్రెషర్ చేయలేదండి, ఈ సీన్ కావాలా ఆ సీన్ కావాలా, ఏం లేదు. హీఈస్ ఎ కంప్లీట్ డైరెక్టర్స్ యాక్టర్ సార్. సో ఫస్ట్ డే ఉన్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అడిగారు సార్ క్వశ్చన్స్, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏవైతే చెప్పేసాము. వన్స్ ఈ కన్విన్స్డ్, దట్స్ ఇట్. దెన్ హీ డజంట్ మెడల్ విత్ ఎనీథింగ్ సార్. హీ ఈస్ వెరీ గుడ్ ఇన్ దట్ వే. అండ్ హీ వర్క్డ్ వెరీ హార్డ్ సార్. చెప్పాను చాలా సార్లు కానీ, బట్ ఐ ఫీల్ లైక్ టెల్లింగ్ అగైన్ అండ్ అగైన్ బికాస్ ఆఫ్, అండ్ నాట్ ఓన్లీ ఆది గారు సార్, ఎవ్రీ యాక్టర్ అండ్ టెక్నీషియన్స్, సో దే ఆల్ వర్క్డ్ వెరీ వెరీ హార్డ్ సార్. అండ్ ప్రొడ్యూసర్స్ సార్, రాజశేఖర్ గారు, మహిదర్ గారు, మీరు అన్నట్టు నిజంగానే దే ఆర్ వెరీ వెరీ గట్సీ పీపుల్. బయటికి అగ్రెసివ్గా లేకపోయినా సరే లోపల నిజంగానే అగ్రెసివ్. దే టేక్ దట్ ఛాన్సెస్. చూద్దాం అంటే నాట్ ఊరికే బ్లైండ్గా ఏదో ఛాన్స్ తీసుకుందామని కాదు సార్. ఫస్ట్ డే వాళ్ళు వెన్ దే లిసన్ టు ద స్టోరీ, దే లైక్ ఇట్ అండ్ రషెస్ చూసుకుంటా లేదు వర్కౌట్ అయ్యిద్ది చేద్దాం, వర్కౌట్ అయ్యిద్ది చేద్దాం. సో దే పుష్డ్. సో దే ఆర్ ది ఫోర్స్ బిహైండ్ మీ ఫర్ గెట్టింగ్ దిస్. లేదు అంటే ప్రొడ్యూసర్స్ మనం టెన్షన్ పెట్టారనుకోండి సార్, మనం ఏం చేయగలుగుతాం, ఏదో అక్కడ కట్ చేద్దాం, ఇక్కడ కట్ చేద్దాం, ఇచ్చేద్దాం వచ్చేద్దామని జరిగిపోద్ది. సో అండ్ అర్చన సార్, షీ డిడ్ ఎ వెరీ వెరీ గుడ్ జాబ్. ఎవరి సార్ మీరు ఇక్కడ ఏం ట్విస్టులు రివీల్ చేయలేదు సార్, ఊరికే మిమ్మల్ని యూఆర్ ఆల్ పుల్లింగ్ యువర్ లెగ్ ఊరికే. సో అర్చన, షీ డిడ్ ఎ వెరీ వెరీ ఫెంటాస్టిక్ జాబ్ అండి. షీ డిడ్ వెరీ వెరీ అంటే లైక్ ఎలా చెప్పాలంటే లైక్ షీఈస్ వెరీ సిన్సియర్ అండ్ హార్డ్ వర్కింగ్. అంటే కొన్నిసార్లు అర్చన వచ్చేసి లైక్ మేము షార్ట్కి పిలిచి సంథింగ్ హ్యాపెన్స్, నైట్ షూట్స్ వాన అంతా అనేసి కొన్ని రోజులు అయితే పాపము అంటే కొన్ని రోజులు మేము 24 hours షూట్ చేసిన రోజులు ఉన్నాయండి. ఆ 24 hours ఐ విల్ థింక్ అర్చనని పిలిచి మనం 4 hours షూట్ చేసి పంపించేద్దాం అనేసి మార్నింగ్ అనుకున్నాం. కానీ దట్ విల్ బికమ్ నైట్. సో మార్నింగ్ 8 నుంచి నైట్ 11-12 వరకు షీల్ బి కీప్ ఆన్ వెయిటింగ్. అప్పుడు 2 hours ఒకసారి వస్తుంది, ఉందా లేదా షార్ట్ అని అడిచి ఏమర్చినా ఇంకో హాఫ్ అన్ అవర్ అని అన్నాం అనుకో, లేదు జస్ట్ కేమ్ టు సీ సార్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని. అరే బట్ షీ రియల్లీ కేమ్, ఉందా లేదా స్టార్ట్ ఎక్స్ప్రెషన్ అది ఉంటుంది అన్నమాట బేసిక్గా. సో ఎనీవేస్ అండి, ఎవ్రీవేర్ ఇట్స్ హౌస్ఫుల్ రిపోర్ట్స్ వస్తున్నాయి బెంగళూరుగా. నిన్న ప్రీమియర్స్ ఆల్మోస్ట్ లైక్ రాజశేఖర్ గారు చెప్పినట్టు 40 to 50 shows పడ్డాయండి. మేము అన్ని షోస్ పడే ముందుగా వి థాట్ ఆఫ్ ఓన్లీ 2 shows ఇన్ హైదరాబాద్. దట్ వాస్ అవర్ ప్లాన్. ఇంకెక్కడ ప్రీమియర్స్ లేవు, నిన్న ఓన్లీ 2 shows అనుకున్నామండి. ఆ 2 shows మేము పెట్టంగానే 1 show ఫిల్డ్ ఏంటిది, నెక్స్ట్ షో నెక్స్ట్ హాస్ పెట్టినాం, ఇంకో హాఫ్ అన్ అవర్ 1 hourకి అది అయిపోయింది. మాకు కాల్స్ వచ్చినాయి, టికెట్స్ కావాలి. అప్పుడు మన వాళ్ళకైనా టికెట్స్ ఇవ్వాలి కదా అనే దీంతో ఇంకో 2 shows ఓపెన్ చేసి దాన్ని బ్లాక్ చేద్దాం అనుకుంటే ఆ షోకి లేవు, టికెట్స్ లేవు. సో అట్లా షోస్ స్టెప్ బై స్టెప్ ఇట్ గాట్ ఇంక్రీస్డ్. వన్స్ నైజాంలో ఇది జరుగుతూ ఉంటే ఆంధ్ర సైడ్ దెన్ దే స్టార్టెడ్ ఓపెనింగ్ ద షోస్. అండ్ హియర్ ఐ షుడ్ రియల్లీ థ్యాంక్ శశిధర్ గారు అండి, మైత్రి డిస్ట్రిబ్యూటర్స్. హీఈస్ డూయింగ్ ఎ వెరీ వెరీ ట్రెమెండస్ జాబ్. అంటే ఎట్లా అంటే హీ రియల్లీ నోస్ వాట్ హీఈస్ డూయింగ్. ఒక స్ట్రాటజీ అనమాట. అంటే ఏ షో ఓపెన్ చేస్తే ఎట్లయితుంది, ఎట్లా చేస్తే ఎట్లయితుంది అని ఒక స్ట్రాటజీ. సో ద వే హీ ప్లాన్ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ వెరీ గుడ్ అండ్ సేమ్ వే ఉషా పిక్చర్స్ చేస్తున్నానండి మాకు ఆంధ్ర సీరియడ్. ఉషా పిక్చర్స్ ఆయన వచ్చేసి సార్ ఇక్కడ అంతా మనకు మల్టీప్లెక్స్ వద్దు సార్, వీల్ జస్ట్ పుట్ సింగిల్ స్క్రీన్స్, అదే వర్కౌట్ అయితే ప్రీమియర్స్కి, నా చాయిస్ అది. అండ్ మేము ఈవినింగ్ షోస్ అడిగాం, ఎందుకంటే మేము హైదరాబాద్లో 7కి వేస్తున్నాం కదా సార్, అక్కడ కూడా ఎలా వేద్దామంటే లేదు సార్ నైట్ షోస్, బిలీవ్ మీ సార్ నా చాయిస్ ఇస్తే పెడతాను. నైట్ షోస్ పెట్టారండి. ఎవ్రీథింగ్ ఆల్ ద షోస్ వర్ ఫుల్ అండ్ ట్రెమెండస్ రెస్పాన్స్ అండి, ట్రెమెండస్ రెస్పాన్స్. ఫైనలీ అండి సాయి కుమార్ గారి గురించి ఒక మాట చెప్పాలండి. ఐఎమ్ రియల్లీ అమేజ్డ్, ఫ్యాసినేటెడ్ విత్ దిస్ ఎనర్జీ అట్ దిస్ ఏజ్, దిస్ పాయింట్. ఎనర్జీ ఏజ్ అని చెప్పలేదు సార్, ఏజ్ అని గిరిధర్ గారు యాడ్ చేశారు. ఏ కాదు సార్, అంటే ఇప్పుడు
ఒక మనిషి ఒకే పని చేస్తూ ఉండేటప్పుడు, అంటే ఇప్పుడు లైక్ ఒకే పని 10 సార్లు చేసేటప్పుడు విల్ లూజ్ ఇంట్రెస్ట్ దాంట్లో. కాదు, ఇన్ని చేసినా హీ హ్యాస్ దట్ సేమ్ లెవెల్ ఆఫ్ ప్యాషన్, కమిట్మెంట్, ఆ ఎనర్జీ. అంటే ఇప్పుడు మేము యూత్, సార్ యూత్ అని ఒక డౌట్ వస్తుంది. మేమే యూత్ దాటాము, సార్ చూస్తే మాకన్నా యూత్ అని చూస్తే అదే అన్న, మనం యూత్ కాదు సార్. బట్ థ్యాంక్ యూ సో మచ్ సార్, ఫ్రమ్ లాస్ట్ 1.5 months మీ సపోర్ట్ సార్. యు ఆర్ కాన్స్టెంట్లీ బిహైండ్ అస్ సార్, టేకింగ్ అస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికి నమస్కారం అండి. ముందుగా చాలా చాలా థ్యాంక్స్ మీడియాకి, ఎందుకంటే మీరు యూ సపోర్టెడ్ మీ త్రూ దిస్ జర్నీ. సో నాకు ఎప్పుడు మా ఫ్యామిలీతో మీరు ఎప్పుడు నా వెనకే ఉన్నారు అండ్ నాకు సపోర్ట్ చేశారు. ఈ సినిమాకు కూడా మీరు సపోర్ట్ చేశారు అండ్ ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ అండి. చాలా థ్యాంక్స్, ఎందుకంటే మంచి రివ్యూస్ చాలా పాజిటివ్గా రాశారు సినిమా గురించి. వెరీ వెరీ థ్యాంక్స్ టు మీడియా. అలానే ఆడియన్స్కి మీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఈరోజు నాకు ఎంతో మెసేజెస్ వస్తున్నాయి, మంచి యువర్ బ్యాక్ అని, కంగ్రాచులేషన్స్ అని. సో థ్యాంక్ యూ వెరీ మచ్ టు ది ఆడియన్స్, ఎందుకంటే మీరే ఈరోజు నా వెనకాల ఇన్ని రోజులుగా ఉంటూ నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్లారు. సో ఈ క్రెడిట్ మీకే వెళ్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ ఆ ఫిలిం శంబాలా అండ్ కంప్లీట్ టీమ్కి అందరికీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు మళ్ళీ ఇంకా సక్సెస్ మీట్ ఉంది, అందులో మాట్లాడతాను. వన్ గుడ్ థింగ్ ఏంటంటే అండి, నిన్న ప్రీమియర్స్ పడాయి అన్ని చోట్ల, చాలా మంచి రెస్పాన్స్, హౌస్ఫుల్స్. అలాగే ఇవాళ మార్నింగ్ కూడా చాలా చోట్ల హౌస్ఫుల్స్తో స్టార్ట్ అయ్యి అండ్ మధ్యాహ్నానికి మళ్ళీ హౌస్ఫుల్స్ పడుతూ ఇప్పుడు వైజాగ్లో అన్ని చోట్ల హౌస్ఫుల్స్, గాజువాకలో హౌస్ఫుల్స్ అండ్ ఇప్పుడు ఈవినింగ్ విజయవాడ హౌస్ఫుల్. సో అలాగే విమల్, అర్జున్ అన్ని చోట్ల మంచి హౌస్ఫుల్స్తో ముందుకెళ్తుంది అండ్ చాలా కాంపిటీషన్తో రిలీజ్ అయింది సినిమా. సో ఆ కాంపిటీషన్ తట్టుకొని ఈరోజు సినిమా కొంచెం థియేటర్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో చాలా హ్యాపీగా ఉంది అండ్ ఐ హోప్ అందరూ కూడా ఈ సినిమా థియేటర్స్కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నాన్న వచ్చి మాట్లాడుతాం చేద్దాం అనుకుంటున్నాం అండి, హోప్ఫుల్లీ. అండ్ రేపటి నుంచి మళ్ళీ ప్రమోషన్స్ చేస్తాం, సినిమాని ఇంకా రీచ్ చేయాలని. సో అప్పుడు ఫుల్గా మాట్లాడదాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్నగారు. సో స్వీట్. ఓహో, నైస్. ప్రేమతో శుభ సాయంత్రం. వెరీ ఎమోషనల్ డే. నాకు ఇప్పటికీ గుర్తు, ప్రేమ కావాలికి నాన్న, రే నేను హీరో అవ్వాలనుకుని వచ్చానురా, నేను హీరో అవ్వలేకపోయాను, సో నువ్వు అయ్యావు అని పోలీస్ స్టోరీ వచ్చి బెంగళూరులో సినిమా చూశారు. ఆది హీరో అయిన తర్వాత విజయనగరం వెళ్ళి, మన విజయనగరం సప్తగిరిలో ప్రేమ కావాలి కదా రిలీజ్ అయింది. అక్కడ అమ్మవారి పైడితల్లమ్మ అమ్మవారి దర్శనం చేసుకుని విజయనగరం థియేటర్లో ఫస్ట్ డే చూసి ఆ రియాక్షన్ చూసి ఆయన నాకు ఫోన్ చేయడం ఇంకా ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్. సో మళ్ళీ ఈరోజు అదే సప్తగిరిలో మళ్ళీ ఈరోజు రిలీజ్ అయ్యి మళ్ళీ ఈరోజు మార్నింగ్ షో ఫుల్, ఈవినింగ్ షో ఫుల్, మ్యాట్నీ ఫుల్ అంటుంటే ఎస్ అమ్మవారి ఆశీర్వాదమే. ఎందుకంటే ఈ సినిమాకి అమ్మవారి ఆశీర్వాదమే. రాజరాజేశ్వరి దేవి సినిమాలో అమ్మవారు. సో ఎస్, ప్రతి సినిమా మనస వాచ కర్మణ చేస్తూనే ఉంటాం. నాకు చైల్డ్ ఆర్టిస్ట్గా మొదలెట్టి 50 ఏళ్లలో 300 సినిమాలకు పైగా చేశాను, 1000 సినిమాలకు పైగా డబ్బింగ్ చెప్పాను. సో ఇవన్నీ ఈ ట్రావెల్లో ప్రతి సినిమా హీరో అయిన తర్వాత ఆ టెన్షన్ ఏంటో తెలిసిందే. అంతకుముందు వింటూ ఉండేవాడిని, నేను హీరో అయిన తర్వాత ప్రతి ఫ్రైడే ఇట్ వాస్ లైక్ అదేంటో దానికోసం ఏమవుతుందో అన్న ఆ భయంతో, ఒక భక్తిభావంతో వర్క్ చేసిన సినిమాకి భయంతో వెయిట్ చేస్తుండేవాళ్ళం. సో హౌస్ఫుల్ అన్న ఒక్క ఇది అబ్బో, ఇట్ హ్యాస్ గివ్స్ సో మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనమాట. సో నేను హీరో అయిన తర్వాత పోలీస్ స్టోరీకి అసలు మార్నింగ్ షో హౌస్ఫుల్ అవుతుందా అన్న టెన్షన్తో ఉన్న నాకు
మార్నింగ్ షో హాలు నిండినది అని చూడంగానే అదొక గ్రేట్ ఫీల్. సో మన సినిమాకి ఈరోజు థియేటర్లో కూర్చుని జనం మన కోసం చూస్తున్నారు అని. సో వాళ్ళు వచ్చి కూర్చున్న తర్వాత వాళ్ళకి మనం నిజంగానే ఒక మంచి సినిమా చేసి వాళ్ళకి రీచ్ అవ్వగలిగితే ఇంకా వాళ్ళు గుడ్డెల్లో పెట్టుకుంటారు. అలాగే నన్ను 6 ఏళ్లలో యాజ్ అ హీరో నాకు తెలిసి ఏదైనా 54 సినిమాలు హీరోగా చేశాను నేను 6 ఇయర్స్లో. అంటే దగ్గర దగ్గర ఎవ్రీ ఇయర్ 8 ఫిల్మ్స్ చేసి ఉండొచ్చు నేను. నాకేంటంటే ఇందులో అలాగే డ్యూయట్లు లేవు, ఎప్పుడు నాకు డ్యూయట్లు ఉండేవి కాదు. ఉన్న ఒక్క డ్యూయట్ ఎవర్ గ్రీన్ డ్యూయట్ అయిపోయింది, అసలు ఏం గుర్తుకు రాదు. సో డైలాగులు ఫైట్లు 54. సరే ఓకే డన్. కాదు చెప్తున్నా జర్నీ చెప్పుకున్నా. సో ఈ ప్రాసెస్లో సో ఆది ప్రేమ కావాలి మళ్ళీ అక్కడి నుంచి మొదలెట్టి అసలు నిన్న యూ డోంట్ బిలీవ్ నేను చిన్నపిల్లలాగా శంబాల టీషర్ట్ ఒకటి వేసుకుని ఫస్ట్ సంధ్యాకి వెళ్ళాను. ఆహా అనిపించింది. ఆ థియేటర్ వాళ్ళందరూ కలిసి సార్ అబ్బాయి కొట్టాడు సార్ అంటుంటే అదొక ఆనందం. సో అక్కడి నుంచి గిరి ఫోన్ చేస్తాడు, ఏకి రండి సార్ మన పాత్రికేయ మిత్రులందరూ వెయిట్ చేస్తున్నారు అని. విమల్లో అక్కడి నుంచి చాలామంది నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ హు ఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ ఆది సక్సెస్. అండ్ విమల్ నేను ఎప్పుడు వెళ్ళలేదు నా లైఫ్లో, నేను ఫస్ట్ టైం నేను వెళ్ళాను. సో శశి గారు మైత్రి శశి గారు చెప్పినప్పుడు విమల్లో చూడాలి సార్ ఈ సినిమా అన్నది నిన్న నిజంగానే ఐ ఫెల్ట్ దట్. ఆ థియేటర్లో చూస్తూ ఉంటే ఆ ఫీలే వేరు. సో ఆ థియేటర్లో చూస్తూ ఉంటే ఇంకా ఆది ఆల్రెడీ అక్కడ ఉన్నాడు. సో నాకైతే ఇట్ వాస్ లైక్ ఒక ఎమోషనల్ మూమెంట్. మన అనిల్ రావిపూడి చెప్పినట్టు మనకి మన డైరెక్టర్ సాయి గారు ఈసారి ఈ ఫ్రైడే మీరు ఎప్పుడు మాకు ఫోన్ చేసి వాళ్ళు హిట్ కొట్టారు వీళ్ళు హిట్ కొట్టిన అంటున్నారు, ఈసారి మీకు ఫోన్ వస్తుంది, ఈ ఫ్రైడే మీరు హిట్ కొడతారు, ఆది హిట్ కొడతాడు అన్నది మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాడు. అది నిజంగానే రాత్రి అనిల్ రావు రాత్రి 12 గంటలకు నాకు మెసేజ్ పెట్టాడు అర్ధరాత్రి, వయ్యా రియల్ హిట్, సో హ్యాపీ ఫర్ యూ అని. నా అదృష్టం అదే. ఇండస్ట్రీలో మీ అందరితో పాటు అందరూ అది సక్సెస్ కోసం, ఎందుకంటే ప్రేమ కావాలి వాజ్ వెరీ బిగ్ హిట్, ఫాలోడ్ బై లవ్లీ, తర్వాత మంచి సినిమాలు చేశాడు. కానీ ఏదో ఇంకా కొట్టాలి, ఎందుకంటే ఇంకా దానికి వర్డ్స్ లేవు. సో దానికి ఈరోజు ఈ రియాక్షన్ చూస్తుంటే యూ డోంట్ బిలీవ్, రాత్రి 12 గంటల నుంచి నాకు తెలిసి ఈరోజు ఇప్పుడు కూడా మెసేజ్లు వస్తూనే ఉన్నాయి ఫ్రమ్ ఎవ్రీవేర్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు రాజశేఖర్ గారు, మహీధర్ గారు. ఎందుకంటే ఇన్ని థియేటర్స్ యూఎస్లో రిలీజ్ అవ్వడం, యూకేలో రిలీజ్ అవ్వడం, కెనడాలో రిలీజ్ అవ్వడం, కర్ణాటక, తమిళనాడు, వేలాచేరి లాంటి ఊర్లో ఈరోజు ఇప్పుడు ఈవినింగ్ షో హౌస్ఫుల్ అంటున్నారు. కర్ణాటకలో మ్యాక్సిమం ఉన్న అన్ని షోలు హౌస్ఫుల్ అయ్యాయి. సో డాలస్నిచ్చి, టాంపానిచ్చి, కెనడా టొరంటోనిచ్చి, ఇలా అన్ని చోట్ల నుంచి ఇలా ఫోన్లు వస్తున్నాయి. కర్ణాటక ఐ థింక్ కుమార్ గారు రిలీజ్ చేశారు. కుమార్ గారు నిజంగా ఆయన థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే పెద్ద కాంపిటీషన్ ఈరోజు అక్కడ 2 మంచి సినిమాలు రిలీజ్ అయ్యాయి, 2 కూడా చాలా బాగున్నాయని చెప్పారు. సో వీటి మధ్యలో ఈరోజు మనం ఇప్పుడేం దాకా మా మావయ్య కూడా ఫోన్ చేశాడు, బాబు టికెట్లు ఇక్కడ కష్టపడి ఏదో సంపాదించామని. సో ఇవన్నీ వింటుంటే నాకు ఇప్పుడు ఫస్ట్ టైం చాలామంది ఫోన్ చేసి సార్ టికెట్లు అంటే నేను క్రికెట్ మ్యాచ్లకు అందరినీ చంపేస్తూ ఉంటాను, టికెట్లు అని. ఇప్పుడు నాకు రివర్స్లో అందరూ సార్ టికెట్లు అంటుంటే గ్రేట్ అదే అన్బిలీవబుల్ ఫీలింగ్. థ్యాంక్స్ టు యుగంధర్. నిజంగా అది తన గురించి చెప్తూ ఉండేవాడు, నాన్న చరివి ఇంటెలిజెంట్ డైరెక్టర్, చాలా మంచి డైరెక్టర్, చాలా బాగా హ్యాండిల్ చేస్తాడని. అది బేసిక్లీ నేను అంతే, ఆది ఈజ్ ఆల్సో డైరెక్టర్స్ యాక్టర్. ఎందుకంటే ఒక డైరెక్టర్ ఒక స్క్రిప్ట్ ఎంతో మదనపడి దాన్ని రెడీ చేసుకుని దానికి ఒక ఆర్క్ వేసుకుని ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలి, ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేయాలని చెప్పి ఇన్ని క్యారెక్టర్స్ని అతను డిజైన్ చేసుకుని వచ్చిన తర్వాత మన ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు కానీ ఇంటర్ఫరెన్స్ ఉండకూడదన్న ఒక యాక్టర్ నేను కూడా. చాలా వరకు ఆది కూడా అదే వచ్చింది. హీఈస్ ఆల్వేస్ ఏ డైరెక్టర్స్ యాక్టర్. సో సినిమా చూసినప్పుడు భలే లాక్ చేసుకుంటూ వెళ్ళాడు, భలే చేసుకుంటూ దీన్ని ఎలాగా అని మీకు చెప్పాను ఆల్రెడీ. ఫస్ట్ టైము ఒక సినిమాలో నేను చాలా వాయిస్ ఓవర్లు ఇచ్చాను. నా వాయిస్ ఓవర్ కూడా మంచి పేరు వచ్చింది ఈ సినిమాకి, బికాస్ ఒక చాలా సో ఈ 1000 సినిమాలు చెప్పిన తర్వాత నా వాయిస్ ఓవర్ గురించి కూడా సార్ వీఆర్ ఆల్సో ప్లస్ పాయింట్ అంటూ ఉంటే దట్స్ ఆల్సో ఏ గ్రేట్ ఫీల్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దట్ ఆపర్చునిటీ.
ఎందుకంటే ఏదున్నా జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి, ఏ తల్లి నేను కన్నదో ఆ కన్న తల్లి జన్మభూమి గొప్పదని అంటాం కదా, అలాగా ఇది మన పుణ్యభూమి, వేదభూమి, కర్మభూమి, రామ జన్మభూమి, జై శ్రీరామ్. సో అలాంటి సనాతన ధర్మాన్ని కూడా నువ్వు చాలా బాగా టచ్ చేసావు. ఎందుకంటే నాకు చాలామంది ఫోన్ చేశారు, అసలు గోమాత మ్యాటర్లో కూడా చాలామంది చాలా చాలా బ్యూటిఫుల్ ఆ ఎపిసోడ్ సార్, ఆ సీక్వెన్స్ సార్ అన్న వాళ్ళు ఉన్నారు, భగవద్గీతను టచ్ చేసామన్న వాళ్ళు ఉన్నారు. సో ఇలాంటివన్నీ వీటన్నిటితో పాటు అన్నీ మిక్స్ చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఎడ్జ్ ఆఫ్ ద సీట్స్లో కూర్చోబెట్టి, ఎందుకంటే ఇప్పుడు నేను కూడా కొంచెం నాగేంద్ర లాగా ఎమోషనల్ అయితే మొత్తం కథ చెప్పేస్తాను. సో చెప్పకుండా అలా జంప్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో బేసిక్గా అందరూ బ్రదర్స్, మీ అందరికీ యాక్టర్స్ ఒక్కొక్కరికి పేరు పేరున సో కంగ్రాచులేషన్స్. అర్చన మళ్ళీ మంది కర్ణాటక ఆంధ్ర అనుబంధం, యూ డిడ్ ఇట్, అండ్ తల్లి గాడ్ బ్లెస్ యూ. ఎస్, సో ఒక మంచి క్యాస్టింగ్తో, మంచి టెక్నీషియన్స్తో, ఐ థింక్ మహేందర్ గారు, రాజశేఖర్ గారు నిజంగా వాళ్ళ నమ్మకాన్ని ఈరోజు నిజం చేసింది మీరే, ప్రేక్షక దేవుళ్ళే. ఎందుకంటే టీజర్ దగ్గర నుంచి ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఆ ఇంట్రెస్ట్ నుంచి ట్రైలర్తో ప్రభాస్ గారు, ఆ తర్వాత నాని గారు, తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్లో అందరూ వచ్చి ఆశీర్వదించడం, తర్వాత ఈ సెలబ్రిటీస్ అందరూ ఆదిని ఇంటర్వ్యూ చేయడం, వీళ్ళందరూ ఈరోజు అందరూ వీళ్ళని ఎంతో ఫ్రెండ్లీగా సినిమా బాగుండాలన్న ఒక దీంతో వీళ్ళందరూ సపోర్ట్ చేసి ఫైనల్గా మీరు థియేటర్స్కి రావడానికి కారణమైంది. మీరు కంటెంట్ ఆల్వేస్ అ విన్నర్, కంటెంట్ ఈజ్ ఆల్వేస్ అ విన్నర్. సో ఈరోజు ఈ కథనాన్ని, పెర్ఫార్మెన్సెస్ని, మ్యూజిక్ నిజంగా అసలు నువ్వు మెయిన్ పిల్లర్ ఈ సినిమాకి. సో వన్ ఆఫ్ ది బెస్ట్ రికార్డింగ్స్ ఐ హ్యావ్ సీన్. సో అలాగే ఫోటోగ్రఫీ కానీ, ఎడిటింగ్ కానీ, అండ్ ఈయనమో చాలా మొండోడు. నేను వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు కూడా ఏదైనా చూపించమంటే లేదు సార్ అనేవాడు. ఎవరైనా కొంతమంది సార్ అక్కడ ఇది ఉంది కొంచెం డైరెక్టర్గా చెప్పండి అంటే నాకు తెలుసు సాయి గారు అన్న లెవెల్లో ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి వెళ్ళిపోయేవాడు. బట్ ఫైనల్గా ఎస్ డైరెక్టర్, ఎందుకంటే డైరెక్టర్ అనుకున్నది తను ప్రజెంట్ చేయడం జరిగింది. సో ఐఎమ్ సో హ్యాపీ. మైత్రి చేయడం కానీ, మన సురేష్ గారు చేయడం కానీ, ఇప్పుడు శోభన్ కూడా ఇందాక సీడెడ్, ఆయన కూడా ఫోన్ చేసి సార్ బ్లాక్ బస్టర్ అంటూ ఉంటే ఇట్స్ గివ్ ఎ లాట్ ఆఫ్ గ్రేట్ ఫీలింగ్. సో నిజంగా మీకు ప్రతి ఒక్కరికి పేరున, ఎందుకంటే అన్ని చోట్ల నుంచి నాకు ఫోన్స్ వస్తున్నాయి ఆల్ ఓవర్ ద వరల్డ్. సినిమా చాలా బాగుంది, మన ఆది కొట్టాడు. అదే తమాషా, మీ ఆది అని ఎవ్వరూ పెట్టలేదు నాకు. మన ఆది హిట్ కొట్టాడని అందరూ చెప్తుంటే అంతకంటే ఏముంది. యాజ్ అ ఫాదర్ నిన్న థియేటర్లో కూర్చున్నప్పుడు జనం అరుస్తున్నారు, సార్ మీకు పుత్రోత్సాహం సార్. సో థ్యాంక్ యూ టు ఎవ్రీబడి, ముఖ్యంగా మీడియాకి, మా అందరికీ, ప్రతి ఒక్కరికి. నిజంగా యూట్యూబ్లో కూడా ఈరోజు మీరు ఇచ్చిన రివ్యూస్ కానీ, ప్రెస్ రివ్యూస్ కానీ, అలాగే మా నాగేందర్ లాంటి వాళ్ళు ఇచ్చిన రివ్యూస్ కానీ, ఇలా అన్నీ ఈరోజు. అండ్ పీపుల్ ఆర్ లవింగ్ ఇట్. ఎవ్రీ షోకి ఏదో ఒక కొత్త రివ్యూ వస్తుంది. ఎన్నో విషయాలు ఆ సినిమా గురించి బయటకు తీసుకొస్తున్నారు, డిబేట్ చేస్తున్నారు. ఆ లోపల ఉన్న ఒక ఇందాక చెప్పినట్టు గూఢార్థం అని అన్నాను కదా, అలాగా ఆ మిస్టికల్ ఏంటి అనే దాన్ని బయటకు తీసేవాళ్ళు ఉన్నారు. సో ఇట్స్ అవుట్ అండ్ అవుట్ ఇది మీ విక్టరీయే. ఎందుకంటే మీరు మంచి సినిమాని నిలబెట్టారు, మంచి సినిమాని ఆదరించారు, అభిమానించారు, ఆశీర్వదించారు. నిజంగా నా అదృష్టం. నేను మాట్లాడతాను. నేను ఒక విషయం చెప్పాలండి, సారీ సార్ కట్ చేస్తున్నాను. మనం ప్రీమియర్ చూసామండి, సాయి గారు కూడా ఉన్నారు. ఇప్పుడు సాయి గారు వెనకాల చూస్తున్నారు. ఆ రోజు సాయి గారు వచ్చిన నా దగ్గరికి, ఏమ్మా బాగుంటుంది కదా సినిమా, ఎక్స్పెక్టేషన్స్ చాలా పెరిగిపోయినాయి, సార్ ఉంటుంది కదా అనేసి అన్నారు. నేను థియేటర్లో కూర్చొని చూస్తున్నంతసేపు ఐ వాజ్ థింకింగ్, ఇప్పుడు ఈ సీన్ నచ్చుంటుందా లేదా సాయి గారికి అని ఆలోచిస్తున్నా. సార్ ఫస్ట్ హాఫ్ అయిపోయింది, అడుగుదామంది. వెళ్తే ఇలా కూర్చున్నారు, చూసి అంత బాగుంది, బిల్డప్ బాగా ఇచ్చావు, చూద్దాం ఇవన్నీ ఎట్లా సెకండ్ హాఫ్లో రివీల్ చేస్తావు చూద్దాం, అది వర్కౌట్ అయితే ఇది వర్కౌట్ అయితే అదే నాన్న, అదే మ్యాజిక్. ఎంత అది నాకు తెలిసి అది తెలిస్తే ఇంకేముంది. మనం చేసే ప్రయత్నం, నువ్వు అనుకున్నది నువ్వు నమ్మి తీసావు.
సో దాన్ని ఈరోజు ఆ కంటెంట్ కనెక్ట్ అయింది కాబట్టి అదే అంటాం, దట్స్ కాల్డ్ ఆ సోల్ ఆఫ్ ది ఆత్మ కనెక్ట్ అవ్వాలంటారు కదా, అది కనెక్ట్ అయితేనే సూపర్ హిట్లు అవుతాయి. అది క్యారెక్టర్. ఇప్పుడు పోలీస్ స్టోరీలో పెర్ఫార్మెన్స్ కనెక్ట్ అయింది, ఇబ్బా ఇలాంటి పోలీస్ ఆఫీసర్ ఉండాలిరా అని. సో అలాగే ఈ సినిమాలో అది కనెక్ట్ అయింది. నువ్వు చెప్పదలుచుకున్నది సెకండ్ హాఫ్లో ఎప్పుడైతే మొదలెట్టావో, ఇప్పుడు అది చెప్తున్నది కూడా అదే. బేసిక్గా ఏంటంటే ఒక విధంగా నేను అదే అన్నాను, స్కేరీ ఫిలిం ఆ ఫిలిం జంప్ స్కేర్స్ అంటున్నారు కానీ ఇట్స్ అవుట్ అండ్ అవుట్ ఏ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఎందుకంటే ఈరోజు నెక్స్ట్ మన ధర్మం గురించి, ఎందుకంటే దర్ ఇస్ బిగ్ డిబేట్ గోయింగ్, సైన్సా శాస్త్రమా అని. సో దాన్ని చాలా బాగా డీల్ చేసి దాన్ని చాలా బాగా కనెక్ట్ చేసి విత్ ఆల్ కమర్షియల్ ఎలిమెంట్స్. సో అన్ని క్యారెక్టర్స్లోనూ ముఖ్యంగా మదర్ సెంటిమెంట్ అవ్వచ్చు, అన్నపూర్ణమ్మ గారి క్యారెక్టర్ ఎంత బాగుంది, ప్రతి తల్లి పడే ఒక వేదన ఆవిడలో కనిపించింది. అలాగే ఈ అమ్మాయి క్యారెక్టర్ ఎంత బాగుంది. సో నిజంగానే నేను నిన్న షోలో చూస్తున్నప్పుడు కూడా లేడీస్ కూడా చాలా మంది వచ్చారు. సో వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చింది సినిమా. సో ఇట్స్ అవుట్ అండ్ అవుట్ ఏ ఫ్యామిలీ ఎంటర్టైనర్, వేర్ ఫస్ట్ హాఫ్లో అతను చెప్పదలుచుకున్నది మొత్తం నాట్స్ వేసుకుంటూ వెళ్ళి సెకండ్ హాఫ్లో అన్నిటినీ దాన్ని క్లారిఫై చేసుకుంటూ అవుట్ అండ్ అవుట్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా చేసి భయపెట్టాల్సిన చోట భయపెట్టాడు, ఏడిపించాల్సిన చోట ఏడిపించాడు. ఇట్స్ సంథింగ్ లైక్ ఆ ఎమోషన్ని చాలా బాగా అతను డీల్ చేశాడు. అండ్ ఫైనల్గా దానికి ఫోటోగ్రఫీ కానీ, మ్యూజిక్ కానీ, పెర్ఫార్మెన్సెస్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అన్ని ఎడిటింగ్ కానీ అన్నీ వర్కౌట్ అయ్యాయి. సో ఇట్స్ అవుట్ అండ్ అవుట్ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిలిం. అందరూ రండి, చూడండి. నేను బిగినింగ్ కూడా చాలా డిబేట్ అయింది, పిల్లలు చూడొచ్చా అని. నేను నా మనవడిని కూడా అడిగాను, మేము అంతేం భయపడలేదు, బాగుంది అని ఫీల్ అయ్యారు. అలాగని భయపెట్టాడులేండి. సో ఇట్స్ సంథింగ్ అందరూ చూడొచ్చు. సో ప్లీజ్ అన్ని చోట్ల ఒక మంచి టాక్తో ఈరోజు చాలా బాగా అన్ని చోట్ల మంచి రెస్పాన్స్ ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇంకా తొందరలోనే మీ దగ్గరికి వీళ్ళందరూ ప్రతి థియేటర్కి రావాలని ప్లాన్ చేస్తున్నాం. అలాగే అందరూ వస్తారు, మిమ్మల్ని కలుస్తారు. సో మీతో వాళ్ళ విజయాన్ని పంచుకుంటారు. అలాగే మీరు కూడా వీళ్ళని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మెరీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. అండి. సో ఇప్పుడే నాకు నాన్నగారు ఫ్యాన్స్ ప్రెసిడెంట్ కడప నుంచి ఫోన్ చేశాడండి. సో ఫస్ట్ హాఫ్ చాలా కొంచెం హారర్గా ఉంది అంటున్నారు, బట్ సెకండ్ హాఫ్ ఫ్యామిలీస్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పాడు. సో తప్పకుండా హ్యాపీగా మీ ఫ్యామిలీ స్టార్లో వచ్చి ఈ సినిమాకి అండ్ విల్ హ్యావ్ ఎ గ్రేట్ టైం. సో ఇది హాలిడే సీజన్ కాబట్టి సో తప్పకుండా ఫ్యామిలీస్ అందరూ వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. చంబాల అండ్ థియేటర్స్. థ్యాంక్ యూ. అంటే నన్ను కరెక్ట్ చేశాడు, నేను అంత క్లారిటీ చెప్పలేదు. నేను క్లారిటీతో చెప్పలేదా? నేను ఒక మాట చెప్పేద్దాం, టెన్షన్ తగ్గబడా. సో ఆల్ గుడ్, గాడ్ బ్లెస్ యూ. సో థ్యాంక్ యూ అండి. సో హ్యాపీ. ఒక్కొక్కరికి మళ్ళీ మీ అందరికీ పేరున థ్యాంక్స్ చెప్తూ, సో శంబాలా, డోంట్ మిస్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.